హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ లావణ్య సమ్మని. ఇవాళ టాపిక్ వచ్చేసరికి 10 కామన్ థింగ్స్ న్యూ బోర్న్ మదర్స్ షుడ్ నో. ఈ 10 థింగ్స్ ఖచ్చితంగా అందరు మదర్స్ తెలుసుకోవాల్సిందన్నమాట. ఫస్ట్ వచ్చేసరికి ప్రతి 2 అవర్స్కి ఒకసారి పిల్లలకి ఫీడింగ్ అనేది ఇవ్వాలి. పిల్లలకి పడుకున్నా సరే 2 గంటలకు ఒకసారి లేపి తల్లిపాలు అనేవి ఇవ్వాలి. సెకండ్ వచ్చేసరికి బర్పింగ్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. మనకి పిల్లలు పాలు తాగిన తర్వాత భుజం మీద కనీసం 20 నుంచి 30 నిమిషాలు వేసుకొని ఇట్లా కాకుండా ఇట్లా గట్టిగా కొట్టాలి. సో దట్ దానివల్ల మనకి వామిటింగ్స్ ఆస్పిరేషన్ అవ్వకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. థర్డ్ థింగ్ వచ్చేసరికి పిల్లలు నార్మల్గా మినిమం 6 to 8 టైమ్స్ యూరిన్ పాస్ చేస్తారు. అది నార్మల్. ఒకవేళ ఆ మినిమం కూడా పాస్ చేయలేదంటే తల్లిపాలు కానీ పాలు సరిపోవట్లేదని అర్థం చేసుకోవాలి. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి పిల్లలు మోషన్కి వెళ్ళేది చాలామంది ఇది ఒక కంగారు పడతారు. ఏంటంటే పిల్లలు వారానికి 5 రోజులకు ఒకసారి మోషన్కి వెళ్తారు. అది నార్మలే. కొంతమంది రోజులో 5 సార్లు వెళ్తారు. అది నార్మలే. అది దాని గురించి కంగారు పడదు. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి ఫస్ట్ 2 months ఆఫ్ ఏజ్లో పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో డైపర్స్ వాడద్దు. దానివల్ల మనం యూరిన్ అవుట్పుట్ అనేది మానిటర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే డైపర్స్ వేస్తే వాళ్ళు ఎన్నిసార్లు పాస్ చేస్తున్నారని తెలియదు. So wait for part 2 for next 5 suggestions. Thank you.